హాయ్ హలో ఫ్రెండ్స్, మన పెరట్లో పప్పాయి చెట్టుకు వచ్చేసాం. మనం చూసినాం కదా, ఒక చెట్టుకి అయితే మొత్తం కాయలు వచ్చాయి. ఆల్రెడీ నేను ఒక 10-15 కాయలు తీసుకున్నాము. దాన్ని చక్కగా టేబుల్ మీద పెట్టేసి పేపర్ పెడితే చక్కగా ముగ్గాయి. తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి. కచ్చా పప్పాయి కూడా చక్కగా మటను కొంచెం ముదురుగా ఉన్నప్పుడు ఉడికినప్పుడు ఇది ఉడికే కూరలో వేసుకుంటే తొందరగా ఉడుకుతుందని చాలామంది తీసుకెళ్తారు. రెస్టారెంట్లో కూడా ఇట్లానే వండుతారు మటన్ని. అలాగే మనం లేత ఆకులు ఉంటాయి కదా, పప్పాయి పైన చూసారా లేత ఆకులు, అది రెండు ఉడికి దాన్ని చక్కగా మనం జ్యూస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అలా తాగుతారు. అంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పేసి. అలాగే కచ్చా పప్పాతో కూర వండుకోవచ్చు. స్వీట్ కూడా చక్కగా మన ఇంట్లో ఉన్నట్లతో చేసుకోవచ్చు. చూసినా కదా, మన పెరట్లో అయితే పప్పాయి చెట్లు వచ్చాయి, కానీ దీనికైతే ఎక్కువగా ఉన్నాయి కాయలు. ఇలా పప్పాయితో చక్కగా స్వీట్ చేసుకోవచ్చు. అలాగే కాయను పండించి తింటే మంచి ఏ విటమిన్ వస్తుంది. ప్లస్ మటన్ బాగా ఉడకాలి, టేస్టీగా అంటే కచ్చా ముక్క వేసుకోవచ్చు. అలానే చక్కగా లేకాకులతో కూడా జ్యూస్ తీసుకుని తాగితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పెరగడం జరుగుతుంది. డాక్టర్స్ కూడా మనకి ఈవినింగ్ ట్యాబ్లెట్లు ఇస్తాయి అన్నమాట, ప్లేట్లెట్స్ పెరగాలి అంటే. చూస్తున్నాం కదా.